ఏ మనిషి అయినా ఎటువంటి పెద్ద లక్ష్యమైనా సాధించే శక్తి ఒకే ఒక్క మంత్రానికి ఉంది. అదే ఫోకస్. మనం ఏ టార్గెట్ పెట్టుకున్నా దాని పట్ల హైలీ ఫోకస్డ్గా ఉండాలి. ఎంత ఫోకస్ ఉండాలి అంటే ఎటువంటి సందర్భం వచ్చినా, ఎటువంటి అవమానాలు ఎదురైనా, జీవితంలో ఏం జరిగినా ఆ ఫోకస్ని మిస్ అవ్వకూడదు. ఏమైనా అవమానం కానీ, ఏదైనా ఛాలెంజ్ కానీ వచ్చిందనుకోండి, మనం ఒక లక్ష్యం చేసేటప్పుడు ఆ లక్ష్యం చేరువయ్యే ముందు అలాంటి ఛాలెంజ్ వచ్చినప్పుడు, అలాంటి అవమానం వచ్చినప్పుడు మనం ఇంకా కఠినంగా తయారవ్వాలి. పట్టుదల మనలో ఇంకా పెరగాలి. సాధించాలని కసి 100 పెరగాలి. ఏ మనిషి అయినా సరే ఇంత ఫోకస్డ్గా ఉన్నప్పుడు మాత్రమే విజయం సాధించగలడు. జీవితాన్ని లైట్ తీసేసుకుందాం, పర్లేదు ఏదొస్తే అది వచ్చింది అనుకుంటే పెద్ద పెద్ద లక్ష్యాల విషయంలో కఠోర శ్రమ చేయలేం కొన్నిసార్లు. కాబట్టి ఫోకస్ 100% ఉంటేనే మన లక్ష్యానికి మనం దగ్గర అవుతాం. ఈ మధ్య పారాలింపిక్స్ చూసుంటారు మీరు. దానిలో గోల్డ్ మెడలిస్ట్ అవని కథ చదవండి. ఆవిడ డిఫరెంట్లీ ఏబుల్డ్ అయ్యుండి కూడా ఎంత ఫోకస్డ్గా ఉంటే ఒలింపిక్స్ రేంజ్లోకి వెళ్ళింది, దేశానికి ఇంత పేరు తీసుకొచ్చింది. ఏదైనా సరే ఒక మనిషి అంత గుర్తింపు రావాలన్నా, సొసైటీలో ఒక స్థానం రావాలన్నా, ఏ రంగంలో అయినా నిలబడాలన్నా ఫోకసే కీలకం. అయితే ఈ ఫోకస్కి చాలాసార్లు మనం ఫోకస్ని మిస్ అవుతూ ఉంటాం. ఎక్కడ మిస్ అవుతాం? ఏ విధంగా మిస్ అవుతాం? డైవర్షన్స్. మానవ బుద్ధి అనేదే చపల చిత్తం గలది. చాలా సందర్భాల్లో డైవర్ట్ అవుతూ ఉంటాం, మారుతూ ఉంటాం. దానివల్లే చాలాసార్లు ఫోకస్ మిస్ అవుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఇతరుల వల్ల కూడా ఫోకస్ మిస్ అవుతాం. సో ఏది జరిగినా సరే మన ఫోకస్ అసలు మిస్ అవ్వకూడదు. దీనికి ఒక చిన్న టెక్నిక్. మన సెల్ ఫోన్లో కానీ ఒక అలారం కానీ ప్రతి 3 hours ఒకసారో 4 hours ఒకసారో అలారం పెట్టుకోండి. ఆ అలారం మోగినప్పుడల్లా మన లక్ష్యం మనకు గుర్తు రావాలి. అట్లీస్ట్ 24 hours ఒకసారి ఏదో ఒక చిన్న సైన్ పెట్టుకోండి, చిన్న గుర్తు పెట్టుకోండి. నేను ఒక డైరీ రాయాలనో, లేదా ఒక అలారం మోగాలనో, లేదా ఒకరికి ఆన్సర్ చెప్పాలనో, ఇలా ఒక టార్గెట్ పెట్టుకోండి. ఈ 24 hours నేను ఏం చేశాను. సో ఇలా లక్ష్యం పెట్టుకుని ఒక లాగ్ బుక్ పెట్టుకుని మనం టార్గెట్తో పనిచేయటం వల్ల కొన్ని సంవత్సరాలైనా మన లక్ష్యం కోసం కృషి చేయగలం. అది ఎంత పెద్ద లక్ష్యమైనా సాధించగలం. కానీ దానికి రిమైండర్స్ చాలా అవసరం మనిషికి. ఎందుకంటే హ్యూమన్ మైండ్, మన మనసు కొన్నిసార్లు డైవర్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక రిమైండర్ పెట్టుకుని మనం పనిచేస్తుంటే ఖచ్చితంగా అనుకున్న మార్గం చేరగలం.